హలో ఫ్రెండ్స్, మేము వైజాగ్ అయితే వచ్చాము. ఇక్కడ సింహాద్రి అప్పన్న స్వామి వారి దర్శనం చేసుకోవడానికి సింహాచలం వచ్చాము. సింహాచలం వచ్చాం కానీ పైకి వెళ్ళడానికి బస్సులు ఇక్కడ బస్ స్టాండ్లో నిలబడతాయంట. ఈ బస్ స్టాండ్ నుంచి పైకి కొండ మీదకి బస్సులు వెళ్తాయి. వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారి దర్శనానికి అయితే ఒక పెద్ద క్యూ ఉంటుంది. మేమైతే పరిగెత్తుకొని పోయి అక్కడ స్వామివారి దర్శనం అయితే చేసుకున్న తర్వాత అక్కడ మాకు పులిహోర ప్రసాదాలు పెట్టిన తర్వాత అక్కడ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము వెళ్ళింది వెడ్నెస్డే. అప్పుడు స్వామివారి నిజరూప దర్శనం, అంటే స్వామివారు మనకు అక్కడ లింగ రూపంలో కనపడతారు. ఎందుకంటే సంవత్సరం పొడవునా మనకు చందనంతో స్వామివారిని అలంకరిస్తారు. కానీ బుధవారం మాత్రము మనకు స్వామివారికి కవచం పెట్టేసి నరసింహ స్వామివారి రూపంలో మనకు దర్శనం ఇస్తారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నేను అక్కడ చాలా అయితే చూశాను. స్వామివారికి ఇప్పుడు వైశాఖ మాసం వస్తుంది, చందనోత్సవం జరుగుతుందంట. ఆ చందనోత్సవంలో స్వామివారికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వాహనాలన్నీ క్లీన్గా కడిగి పెట్టేశారు. అక్కడ ఇది చూస్తున్నారు మనకు ఇక్కడ అశ్వవాహనము, రథము అవైతే కనబడుతున్నాయి. స్వామివారి పల్లకి అయితే కనబడుతున్నాయి. తర్వాత దర్శనం చేసుకున్నాము. వెంటనే కిందికి వచ్చేసాము మేము. మాకు అప్రాక్సిమేట్ మేము ఇక్కడ ఈవినింగ్ 5:30కి బయలుదేరాము. 7:30కి టెంపుల్ క్లోజ్ అంట. 7:30, 8 o'clock అంతా మళ్ళీ మేము వైజాగ్లో ఉన్నాము. చాలా ట్రిప్ అయితే సూపర్గా జరిగింది. స్వామివారి దర్శనం కూడా సూపర్గా జరిగింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా ఇక్కడ వైజాగ్ వచ్చినప్పుడు సింహాచలం అప్పన్న స్వామివారిని దర్శనం చేసుకోండి. చాలా బ్లిస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ బ్లెస్ఫుల్గా అనిపిస్తుంది. స్వామివారు అయితే మనకు చాలా హ్యాపీగా అనుగ్రహిస్తారు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, తర్వాత బ్లెస్డ్గా కూడా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. నేను చేసే వీడియోసే చాలా తక్కువ, వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.